థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ది సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ యూజింగ్ వైల్ లూప్ అన్నాడు. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటంటే ఇక్కడ మనకున్న 1 to 50 వరకే కదా. న్యాచురల్ 50 వరకు కావచ్చు, 1000 వరకు కావచ్చు, 500 నీ ఇష్టం ఎన్ని నెంబర్లు అయినా అవన్నీ మనకు న్యాచురల్ నెంబర్స్. ఇప్పుడు ఆ న్యాచురల్ నెంబర్స్ ని ఏం చేయమంటున్నాడు? సమ్ అంటే ఎడిషన్ చేసి, ఒక్కొక్క నెంబర్ని ఎడిషన్ చేసి టోటల్ గా ఒక సమ్ అనే వాల్యూ అనేది మనం ప్రింట్ చేయాలి. అక్కడ సమ్ అనే వాల్యూ మనం ప్రింట్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఒక్కొక్క న్యాచురల్ నెంబర్ తీసుకొని ఒక్కొక్క న్యాచురల్ నెంబర్ అనేది మనం ప్రింట్ చేయాలి. అప్పుడు మనకు లాజిక్ ఏంటి? సేమ్ ఇందాక లాజిక్ ఏం రాసామో అదే రాస్తున్నాం. ఇంట ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, దాని తర్వాత వైల్ నా ఐ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50. నా 1 అనేది 50 కన్నా లెస్ దానా కాదా అని నేను చెక్ చేస్తున్నా. చెక్ చేసిన తర్వాత లోపలికి వచ్చి ఇప్పుడు ఏంటంటే మనం ఏమడిగాడు? సమ్ చేయమన్నాడు. ఒక్కొక్క వాల్యూని తీసుకొచ్చి దాన్ని సమ్ చేసి సమ్ అనే వాల్యూని ప్రింట్ చేయమన్నాడు. అప్పుడు ఏం చేయాలి? మనం ఇంకో వేరియబుల్ అని డిక్లేర్ చేసుకుంటాం. ఇన్ సమ్ ఇజ్ ఈక్వల్ టు ఇనిషియల్గా నేను 0తో ఇనిషియలైజ్ చేసుకున్నాను. ఎందుకంటే నా సమ్లో ఇప్పుడు ఒకవేళ 1 ఇచ్చాను అనుకోండి, మళ్ళీ 1 + 1 అవుతుంది, 2 అయిపోతుంది. నాకు అలా కాదు కదా. సో నేను స్టార్టింగ్ నుంచి ఇంక్రిమెంట్ చేయాలి కాబట్టి నేను 0తో ఇనిషియలైజ్ చేసుకున్నా. ఇప్పుడు ఏంటంటే సమ్ ఇజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ. సమ్ ఇజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ అంటే ఎందుకు రాశారు? నా సమ్లో వాల్యూ ఎంత ఉంది? 0. అవునా? 0 ప్లస్ ఐ అంటే వాల్యూ ఎంత? 1. 0 + 1 ఎంత? వాల్యూ వచ్చేప్పుడు 1 వస్తుంది అనమాట. ఈ 1 అనే వాల్యూ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాము? సిస్ అవుట్. ఇప్పుడు దేని ప్రింట్ చేయాలండి? ఐని కాదు మనం ప్రింట్ చేయాల్సింది, సమ్ అనే దాన్ని మనం ప్రింట్ చేయాలి. ఓకే, సమ్ అనే దాన్ని మనం ప్రింట్ చేస్తున్నాం. సమ్ అనే దాన్ని ప్రింట్ చేసిన తర్వాత మనకేంటి? ఐని ఇంక్రిమెంట్ చేయాలి. ఓకే, ఐని ఇంక్రిమెంట్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి ఒకసారి ఇటరేట్ చేసి చూద్దాము మనకి అవుట్పుట్ అనేది కరెక్ట్గా వస్తుందో లేదో. ఇప్పుడు మనకి ఐ వాల్యూ ఎంత? 1. ఓకే, 1 అనేది నీ 50 కన్నా లెస్ దన్నా కాదా అని చెక్ చేస్తున్నాను. లెస్ దాన్ ఈక్వల్ టు చెక్ చేస్తున్నా. నాకు ఆ లెస్ దాన్ ఈక్వల్ టు చెక్ చేస్తాము. ట్రూ కేసు వస్తుంది. ట్రూ కేసు వచ్చినప్పుడు నాకు సమ్లో ప్రస్తుతానికి వాల్యూ ఎంత ఉంది అంటే నెక్స్ట్ స్టెప్ సమ్మే కదా మనకి. ఇప్పుడు ఈ సమ్లో వాల్యూ ఎంత ఉంది? నాకు 0 ఉంది. 0 ప్లస్ ఇప్పుడు ఐ వాల్యూ ఎంత మనకి? 1. ఇప్పుడు రెండు ఈక్వల్ అయింది. 0 + 1 వాల్యూ ఎంత? 1. దాని తర్వాత ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అంటే ఏంటి? ఐ + 1 అంటే 2. ఇప్పుడు 2కి ఇంక్రిమెంట్ అయింది. 2 తర్వాత 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50. 2 అనేది 50 కన్నా తక్కువ కాదని చెక్ చేస్తున్నా. ఓకే, ట్రూ కేస్ అయింది. ఇప్పుడు నాకు సమ్లో వాల్యూ ఎంత ఉంది? నాకు ఆల్రెడీ 0 + 1 చేసినప్పుడు 1 ఉంది వాల్యూ. ఇప్పుడు నాకు సమ్లో వాల్యూ 1. 1 ప్లస్ ఐ వాల్యూ ఎంత? 2. ఇప్పుడు ఈ 2ని ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు రెండు యాడ్ చేస్తే ఏమైంది? 1 + 2 ఎంత? 3. ఇప్పుడు నాకు సమ్లో 3 ఉంది వాల్యూ. ఇప్పుడు నాకు ఐ వాల్యూ అనేది మళ్ళీ ఇంక్రిమెంట్ అయింది. ఎంతవరకు? 3 వరకు ఇంక్రిమెంట్ అయింది. 3ని కూడా చెక్ చేస్తున్నా. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50. ఎస్, ట్రూ కేస్ అయింది. ట్రూ కేస్ అయినప్పుడు నాకు వాల్యూ ఎంత? సమ్ వాల్యూ ఎంత ఉంది? 3. 3 ప్లస్ ఇప్పుడు వాల్యూ ఎంత? ఐ వాల్యూ ఎంత? 3. 3 + 3 ఎంత? 6. ఓకే, ఇట్లా మనకి కంటిన్యూగా లూప్ అనేది రన్ అవుతూ ఎప్పుడైతే 50 వరకు వచ్చిందో అంటే 50 క్రాస్ అయ్యిందో అప్పుడు మనకు వాల్యూ అనేది లూప్ అనేది ఎగ్జిట్ అయిపోద్ది. ఫాల్స్ కేసు వచ్చింది. అప్పుడు 51 లెస్ దాన్ ఈక్వల్ టు 50 కాదు కాబట్టి ఫాల్స్ కేసు కాబట్టి లూప్ అనేది ఎగ్జిట్ అయిపోయి అప్పటి వరకు మనకు సమ్లో ఉన్న వాల్యూ మొత్తం మనకు ప్రింట్ అయింది. ఓకే, ఇది మీకు ఒకవేళ ఈ లాజిక్ మీకు అర్థం కాకపోతే మళ్ళీ రివైజ్ చేసుకునేదండి. ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదండి. ఇది జస్ట్ మనం స్టార్టింగ్ లెటర్ 1తో తీసుకున్నాము. ఇక్కడ ఏమన్నాడంటే మనకు న్యాచురల్ నెంబర్స్ అనేది సమ్ చేసి ఇమ్మన్నాడు కాబట్టి ఆ సమ్ కూడా మనం ఒక వేరియబుల్ అని డిక్లేర్ చేసుకున్నాం. అంటే నాకు టోటల్గా వచ్చిన వాల్యూ అనేది ఒక సమ్లో నేను డిక్లేర్ పెట్టుకొని ఆ సమ్ నేను ప్రింట్ చేయాలి కాబట్టి ఒక వేరియబుల్ పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నా? నా 1 అనేది 50 కన్నా తక్కువ కాదని నేను చెక్ చేస్తున్నాను. చెక్ చేసిన తర్వాత నేను ఏం చేయాలి? సమ్ చేయాలి. సమ్ చేయాలంటే ఆల్రెడీ నేను సమ్ అనే వేరియబుల్ తీసుకుని దాన్ని 0తో ఇనిషియలైజ్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నా సమ్ అనే దాంట్లో 0 ఉంది. సమ్ ఇజ్ ఈక్వల్ టు 0 + ఐ. ఇదిగోండి, సమ్ ఇజ్ ఈక్వల్ టు 0 + ఐ అంటే 1. 1 అనేది నాకు ఇప్పుడు సమ్లో స్టోర్ అయి ఉంటుంది. దాని తర్వాత ఏం చేస్తున్నా? సమ్ని ప్రింట్ చేస్తున్నాను. దాని తర్వాత నాకేమవుతుంది? లూప్ అనేది మళ్ళీ ఇటరేట్ అవుతుంది. ఐ అనేది ++ అవుతుంది. ++ అయినాక నాకు వాల్యూ ఎంత వస్తుంది? మళ్ళీ ఐ అనేది 2 అయింది. అవునా కదా? 2 లెస్ దాన్ ఈక్వల్ టు 50 కాదా చెక్ చేస్తున్నా. ఓకే, లెస్ దాన్ అని చెప్పి ట్రూ కేస్ అయితే లోపలికి వచ్చింది. ఇప్పుడు సమ్లో వాల్యూ ఎంత ఉంది? నాకు 1 ఉంది. 1 ఈజ్ ఈక్వల్ టు 1 + ఐ. ఐ అంటే వాల్యూ ఎంత? నాకు 2.
ఇదిగోండి 1 + 2 ఎంత నాకు 3. ఇట్లా ఎవ్రీ టైం మనకి ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. సమ్‌లో వాల్యూ అనేది కూడా మనకి ఇంక్రిమెంట్ అయ్యి యాడ్ అయ్యి వచ్చిద్దనమాట. ఓకేనా? ఒకసారి మనం ఏం చేద్దామంటే సేమ్ ఇదే లాజిక్ మనం ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, దీనికోసం ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. సమ్ అని చెప్పి ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. సమ్ దీనిలో ఏంటి మెయిన్ మెథడ్ మెయిన్ అని చెప్పి తీసుకుని ఎంటర్. ఇప్పుడేంటి మనం ఏం చేసాం, ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పి డిక్లేర్ చేశా. దాని తర్వాత మనం ఏం చేసామండి, ఇంట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పి డిక్లేర్ చేశాను. ఓకేనా? సేమ్ ఇదే రాస్తా కూడా, నేనేమి వేరే యూజ్ చేసి ఏం రాయట్లేదు. సో ఇప్పుడేంటి వైల్లో మనం ఏం చేయాలి, నా ఐ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 కాదా అని చేస్తున్నాం. నా 1 అనే వాల్యూ 50 కన్నా తక్కువ కాదా నేను చూస్తాను. ఒకవేళ తక్కువ అయినప్పుడు నాకు ఏం ప్రింట్ అవ్వాలి, ఏం రావాలి, సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ, అంటే నా సమ్ని ఐని యాడ్ చేసి నాకు ప్రింట్ చేయమని చెప్పాను. ఇప్పుడు నేను దేని ప్రింట్ చేయాలి, డైరెక్ట్గా ఐని వాల్యూ ప్రింట్ చేయకూడదు. ఐ వాల్యూ ప్రింట్ చేశాను కూడా నాకేం ప్రింట్ అయిపోద్ది, 1 నుంచి 50 వరకు నెంబర్స్ అన్ని ప్రింట్ అవుతాయి. నాకు అట్లా నెంబర్స్ కాదు ప్రింట్ అవ్వాల్సింది, సమ్ చేసి నెంబర్ ప్రింట్ చేయాలి. ఇక్కడ ఏం చేస్తాం, ఆల్రెడీ నీకు సమ్ చేశా కాబట్టి ఈ సమ్ అనే వేరియబుల్ని ఇప్పుడు ఇక్కడ ప్రింటింగ్ స్టేట్మెంట్లో ప్రింట్ చేస్తున్నాను అనమాట. ఓకే, చేసిన తర్వాత ఏంటిది, మళ్ళీ ఐని ప్లస్ ప్లస్ చేయాలి. ఐని ప్లస్ ప్లస్ అంటే ఏంటి, 1 + 2 అట్లా మనకి ఎట్రేట్ అవుతా ఉంటుంది. ఎప్పటి వరకు ఈ 50 అనేది మన కండిషన్ అనేది ఫాల్స్ అయ్యే వరకు మనకి లూప్ అనేది ఎట్రేట్ అవుతూనే ఉంటుంది. ఓకే, ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం మన లాజిక్ అనేది కరెక్ట్గా వర్క్ అయిందో లేదో. చూడండి, ఫస్ట్ వాల్యూ మనకి ఎంత వచ్చింది, 1 వచ్చింది. దాని తర్వాత మనం వాల్యూ చూసినప్పుడు ఎంత 3 వచ్చింది. దాని తర్వాత 6. సేమ్ మనం ఇక్కడ చేసిందన్న 1 3 6. చూడండి 1 3 6. దాని తర్వాత 10 15 20 అట్లా మన ఎంతవరకు మనం ప్రింట్ చేసాం, 50 వరకు. 50 వరకు అంటే మన టోటల్ వాల్యూ ఎంత వచ్చింది, 1275. ఓకే, ఇదే టోటల్ అనమాట మనకి. ఇలా మనకు ప్రింట్ అయ్యింది. ఇది మన థర్డ్ క్వశ్చన్ యొక్క లాజిక్ అనమాట. ఓకేనా?